వెల్కమ్ టు ది మహా ఛానల్. అందరికీ నమస్కారం అండి. చూడండి, ఇది బంతి మొక్కలు. ఈ చామంతి టబ్లో పెట్టానండి. ఖాళీలాకి విత్తనాలు చల్లాను. మామూలుగా పువ్వు చల్లితే ఇలా ఒంటరెక్కే వచ్చినాయండి. నాకు ఇలా ఒంటరెక్కి వచ్చేసినాయి. సరేలే, చామంతి పూలు మ్యారీగోల్డ్ అంటారు కదండి, కానీ ముద్ద వస్తుందేమో అనుకున్నా రాలేదు. ఇలాగే వస్తారో ఉంచేసాను. అయితే ఈ మొక్క ఉండటం వల్ల మిగతా మొక్కలకి చాలా మంచిదండి. మామూలుగా ఈ బంతి మొక్క ఉండటం వల్ల మిగతా మొక్కలకి చాలా సేఫ్టీగా ఉంటాయి మొక్కలు. ఎలా అంటారా, పురుగులు ఏమీ సరిగ్గా రావండి ఈ మొక్క ఉండటం వల్ల. మిగతా మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి. ఈ మొక్క స్మెల్కే అవి దూరంగా వెళ్ళిపోతాయి. చూడండి, నేను ప్రతి దాంట్లో ఈ మొక్క ఒక్కొక్కటి పెట్టాను. చూడండి, ఇది మందార చెట్టు. దీనికి బాగా వచ్చేస్తాయి కదండి తెల్లటి పురుగులు. అయితే దీంట్లో కూడా ఒక మొక్క పెట్టాను నేను, ఇక్కడ దగ్గరగా ఉంటుందని పెడితే ఈ మొక్కకి ఇలాగ ఈ సేఫ్టీగా ఉంటుంది ఈ మొక్కకని ఇది వేశాను. బంతి మొక్క ఉండటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇదిగోండి, ఇది టమాటా. ఈ టమాటా పూత వస్తుంది. ఇలాగా మొక్కల మధ్య ఇలా బంతి మొక్క వేసుకోవాలండి. వేసుకుంటే మిగతా మొక్కలకి చాలా మొక్కలు బాగుంటాయి. ఇంతేనండి బంతి మొక్క. కానీ ముద్ద అయితే చాలా బాగుండేయండి, అన్నీ రేకొచ్చినాయండి. కొన్ని మొక్కలు అంతేనండి, మనం ముద్ద అని వేస్తాం కానీ అవి సరిగ్గా రావు. ఇలాగే ఒంటరెక్క వస్తూ ఉంటాయి. నేను ఎందుకులే అలా మొక్కల మధ్య ఉండటం మంచిదని అలా ఉంచేసానండి. షేర్ చేయండి, లైక్ చేయండి.